జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ విక్టరీ ఖాయమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాన్ని ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని మంత్రులు నేతలకు సూచించారు. ప్రతి ఇంటికి వెళ్లి సర్కారీ స్కీమ్లను ప్రచారం చేయాలని చెప్పారు. మహిళల ఓట్లు ఒక్కటి కూడా చేజారొద్దని చెప్పారు. అటు పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలని సూచించారు. పోల్ మేనేజ్మెంట్ కి పకడ్బందీగా ప్లాన్ చేసుకోవాలని తెలిపారు సీఎం. భారీ మెజారిటీ దక్కేలా చూడాలని మంత్రులు నేతలకు సూచించారు ముఖ్యమంత్రి. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇదే టైంలో ఏమాత్రం అలసత్వం పనికిరాదని మంత్రులకు సూచించారు సీఎం. వచ్చే 3 రోజులే ప్రచారానికి అత్యంత కీలకమని, ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పథకాలను వివరించడంతో పాటు సోషల్ మీడియాలో ప్రతిపక్షాలు, ముఖ్యంగా బీఆర్ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారానికి ఎక్కడికక్కడ చెక్ పెట్టాలని చెప్పారు. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలని, పోల్ మేనేజ్మెంట్ విషయంలో పకడ్బందీగా ప్లాన్ చేయాలని దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్లోని క్యాంప్ ఆఫీస్లో మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం, తుమ్మల, వాకిటి శ్రీహరి, కొండా సురేఖ పాల్గొన్నారు. గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం కాంగ్రెస్దే విజయమన్నారు. ప్రచారంలో చివరి 3 రోజులే అత్యంత కీలకమని, ఇప్పుడు చేసే ప్రచారమే గెలుపోటములపై తీవ్ర ప్రభావం చూపిస్తుందన్నారు సీఎం. మరింత అప్రమత్తంగా ఉంటూ బస్తీల్లో విస్తృతంగా తిరగాలని సూచించారు. ముఖ్యంగా మహిళల దగ్గరకు వెళ్లాలని చెప్పారు సీఎం రేవంత్. వారి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఫ్రీ బస్సు సౌకర్యం, 500కే గ్యాస్ సిలిండర్, సన్న బియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇండ్లు లాంటి స్కీమ్లను విస్తృతంగా ప్రచారం చేయాలని మంత్రులకు సూచించారు. కాంగ్రెస్ విజయంలో మహిళలే కీలకమైనందున వాళ్ల ఒక్క ఓటు కూడా చేజారకుండా చూసుకోవాలన్నారు. మహిళా మంత్రులు, మహిళా నేతలు ప్రతి ఇంటికి వెళ్లి మహిళలను కలవాలని చెప్పారు సీఎం. రాబోయే 3 రోజులు కష్టపడితే ఇన్ని రోజులు చేసిన కష్టానికి తగిన ఫలితం దక్కుతుందని, భారీ మెజారిటీ కూడా వస్తుందని మంత్రులతో చెప్పారు సీఎం రేవంత్. ఈ గెలుపుతో వచ్చే బల్దియా ఎన్నికల్లో కాంగ్రెస్ కు అనుకూల ఫలితాలు వస్తాయని, గ్రేటర్ లో కాంగ్రెస్ కు ఇక తిరుగు ఉండదనే విశ్వాసం పార్టీ కేడర్లో నింపినట్లవుతుందని చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు బూత్ స్థాయిలోకి వెళ్లాలని, ఈ 2 ఏళ్లలో మహిళలు, పేదల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించాలన్నారు సీఎం. ఇప్పటి వరకు జరిగిన ప్రచారం తీరు, తన రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లకు వచ్చిన స్పందన, మంత్రులు చేస్తున్న పాదయాత్రలు, ఇంటింటి ప్రచారంలో జనం నాడీపై ఆరా తీశారు సీఎం. ఇప్పటి వరకు బస్తీల వారీగా జరిగిన ప్రచారం, ఏ వర్గం వారు ఎలా స్పందించారు, ఏ వర్గం వారు మనకు అనుకూలంగా ఉన్నారనే వివరాలను మంత్రులను అడిగి తెలుసుకున్నారు. మైనార్టీల విషయంలో మంత్రి అజారుద్దీన్, సీనియర్ నేత షబ్బీర్ అలీ, ఇతర మైనార్టీ నేతలు ఎక్కువగా దృష్టి పెట్టాలని సూచించారు సీఎం. ప్రచారం ముగియగానే పోలింగ్ పై దృష్టి పెట్టాలని, పోల్ మేనేజ్మెంట్ కు పకడ్బందీ ప్లాన్ రెడీ చేసుకోవాలని మంత్రులకు చెప్పారు సీఎం రేవంత్. నియోజకవర్గంలో గత ఎన్నికల్లో జరిగిన పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే 40 నుంచి 50% దాటలేదని, ఈసారి పోలింగ్ శాతాన్ని పెంచే ప్రయత్నం చేయాలని, ప్రతి ఓటరు పోలింగ్ బూత్ వరకు చేరుకునేలా, ప్రభుత్వ అభివృద్ధికి ఓటు వేసేలా పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండేలా మంత్రులు, ఎమ్మెల్యేలు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. పోల్ మేనేజ్మెంట్ లో ఎక్కడా కూడా కాంగ్రెస్ వెనకబడొద్దని, ప్రత్యర్థి పార్టీలను దృష్టిలో పెట్టుకుని పోలింగ్ రోజున ప్రతి క్షణం అలర్ట్ గా వ్యవహరించాలని సూచించారు. ఇదే టైంలో ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పై సోషల్ మీడియాలో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తూ ఓటర్లను అయోమయానికి, గందరగోళానికి గురిచేసే అవకాశం ఉందన్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఫేక్ ప్రచారాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని సీఎం సూచించారు. కాంగ్రెస్ సోషల్ మీడియాను మరింత అప్రమత్తం చేయాలని, ప్రజలకు వాస్తవాలను వివరించడంలో ముందుండాలన్నారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ కేవలం సోషల్ మీడియాతో చూస్తున్నారని, కానీ జనం మన వెంటే ఉన్నందున జనాన్ని నమ్ముకుని పనిచేయాలని మంత్రులకు పిలుపునిచ్చారు.